నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమండి. గురుగారు, టర్మరిక్ మనం తెలుగులో పసుపు అంటాం. దాని రంగు కూడా పసుపు రంగు అనే అంటాం. అవును. అంతేనా? అంతే. పసుపు రంగుని కాకుండా ఇంకొక రంగుగా మనం దాన్ని అభివర్ణించలేం. అవును. పసుపు అంటే ఎల్లోగా ఉంటుంది, దాన్ని ఎల్లోగా మనం ఉంటుంది. పసుపు అంటాం. అవును. పసుపు రంగు అంటాం. అవును. అయితే ఈ మధ్య కాలంలో బ్లాక్ టర్మరిక్ అని వింటున్నాం. అవును. అంటే నల్ల పసుపు అంట. అవును. అసలు నిజంగా ఉందా ఇలాంటిది ఒకటి? అయ్యో! మీరు ఇప్పుడు అడుగుతున్నా కూడా చూయించలేను. నల్ల పసుపు అనేటటువంటిది ఉంటుంది. ఇది బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది మీకు తెలుసో తెలీదో అనేక రకములైనటువంటి ఆయుర్వేదికమైనటువంటి తయారు చేస్తుంటారు. మెడిసిన్ తయారు చేస్తుంటారు. ఆయుర్వేదికంలో తయారు ప్రతి ఒక్క మెడిసిన్‌లో నల్ల పసుపు లేకుండా ఏ మెడిసిన్ తయారు కాదు మీకు. అంటే ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన పసుపు కూడా కాదు. అయ్యో! ఇది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదండి. ఇది చాలా వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల నుంచే ఉంది. బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది విశేషంగా ఆరోగ్య రక్షణ కోసం వాడుతూ ఉంటారు. అలాగే అమ్మవారి యొక్క పూజా విధానంలో కూడా వాడేటటువంటిదే ఈ బ్లాక్ టర్మరిక్, నల్ల పసుపు అనేటటువంటిది. ఇది శుభానికి, అదృష్టానికి, అలాగే అమ్మవారి యొక్క పూజలకు, లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి, కాళీమాత యొక్క కటాక్షాన్ని పొందడానికి ఈ నల్ల పసుపు చాలా ప్రత్యేకంగా వాడుతుంటారు. దీన్ని ఆకర్షణ పసుపు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఈ నల్ల పసుపు అనేటటువంటి బ్లాక్ టర్మరిక్ అనేటటువంటి విశేషంగా చాలా శుభాన్ని ఇచ్చేటటువంటిది, అలాగే ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పెంచేటటువంటిది అని కూడా అర్థంగా వస్తుంది. కాబట్టి ఇది అంటే చాలామంది వినకపోవచ్చు. బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది ఆరోగ్యానికి, అలాగే ఐశ్వర్యానికి, ఇంట్లో సంపద పెరగడానికి, అలాగే వ్యాపార స్థలాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటిదే బ్లాక్ టర్మరిక్. ఇది నల్ల పసుపు అనేటటువంటిది విశేషంగా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం వాడేటటువంటిది. పూజా విధానంలో అమ్మవారి యొక్క పూజకు ప్రత్యేకంగా అంటే మామూలుగా వామాచార పద్ధతిలో చేసేటటువంటివి, లేదు అనంటే గనక క్షుద్ర పూజల్లో ఎక్కువగా వాడేటటువంటిది, విశేషంగా ఆకర్షణ శక్తి కోసం వాడేటటువంటిది, ధనం పెరగడం కోసం వాడేటటువంటిదే నల్ల పసుపు అనేటటువంటిది అర్థమమ్మ. ఓకే. అంటే మీరు చెప్తున్నట్టుగా పురాతన కాలం నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు మనం ఉప్పు తీసుకున్నామండి. అవును. మొన్నటి వరకు దాన్ని మనం సాల్ట్ లేకపోతే ఇలా ఉప్పు అనేవాళ్ళు. అవును. తర్వాత అది బ్లాక్ సాల్ట్, అవును. పింక్ సాల్ట్ అవును. ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవును. ఈ మధ్య కాలంలో ఈ నల్ల పసుపు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఎలా అంటారు దేనివల్ల? అయితే నల్ల పసుపు అనేటటువంటిది అంటే ఏదైనా కొత్త వస్తువు మీడియా ఫీల్డ్‌లోకి వచ్చిందనుకోండి, అది చాలా ట్రెండ్ అవుతూ ఉంటుంది. నిజానికి నల్ల పసుపు పురాతనం నుంచి ఉన్నటువంటిది. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది ఏమీ కాదు. కానీ అది చాలా మందికి తెలియనటువంటి విషయం. ఇప్పుడు మనం పసుపు అనుకుంటే ఎట్లా తీస్తాము? పసుపు కొమ్ముల నుండి తీస్తాం. అవును. అవి కూడా సేమ్ మీకు ఎలా ఉంటుంది అనంటే గనక అల్లం ఉంటుంది కదండీ! అల్లం యొక్క దుంపలు ఉంటాయి కదా! ఆ అల్లం దుంపలు ఎలాగా ఉంటాయో సేమ్ అదే మాదిరిగా ఈ బ్లాక్ టర్మరిక్ ఉంటుంది. ఆ ఇప్పుడు మామూలుగా మనము పసుపు కొమ్ముల్ని విరిచామనుకోండి, లోపల ఎలా ఉంటుంది? గుల్లగా యెల్లో కలర్‌లో ఉంటుంది. కానీ ఈ నల్ల పసుపుని గనక మనం విరిచామనుకోండి, నీలి రంగులో ఉంటుంది. ఆ నల్ల పసుపు ముద్ద అది కాస్త ఎండబెట్టామనుకోండి, అదే బ్లాక్ టర్మరిక్‌గా మారిపోతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా పురాతన కాలంలో దేనికి వాడేవారు అంటే తిలకంలా ధరించేటటువంటి, అది ఎండబెట్టి దాన్ని పౌడర్ లాగా చేసి, ఆ పౌడర్‌లో కాస్త సుగంధ ద్రవ్యాలు కలిపి దాన్ని తిలకంగా ధరించేటటువంటి సాంప్రదాయాలు చాలా మట్టుకు పూర్వకాలం. అవి ఎవరు ధరించేవాళ్ళు? చాలా మట్టుకు వశీకరణ కోసం కాటుకలా ధరించేటటువంటి వాళ్ళు. దాంట్లో కాస్త ఆయిల్ వేస్తే అది కాటుకలా మారిపోతుంది. దాన్ని వశీకరణ కోసం కాటుకలా మార్చేవాళ్ళు. అలాగే పుట్టదు. మీకు మంట పుట్టదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే గుప్త నిధుల వేట కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు కదా! దాని దృష్టి ప్రభావం కోసం ఆ కాటుక పెట్టుకుంటే గుప్త నిధులు ఎక్కడుంటాయో కనిపిస్తాయి అనేటటువంటి విధానంతో కూడా నల్ల పసుపును వాడేటటువంటి వారు. ఇప్పటికి కాళీమాత పూజలో మామూలుగా యెల్లో కలర్ పసుపు మనం ప్రతి పూజలో వాడతాము. కానీ కాళీమాత పూజలో ప్రత్యేకంగా నల్ల పసుపునే వాడాలి అనేటటువంటిది శాస్త్రము. ఎందుకంటే ఆ కాళీమాత అమ్మవారికి ఇష్టమైనటువంటి బ్లాక్ టర్మరిక్. అలా అమ్మవారికి ఆ ప్రత్యేకమైనటువంటి విధానంతో పూజ చేస్తే మనకు ఆ తల్లి అనుకున్నటువంటి కోరిక ఇట్టే నెరవేరుస్తుంది అనేటటువంటి విధానంతో కూడా ఉంది. అలాగే ఈ నల్ల పసుపుని చాలామంది అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో ఏం చేస్తారంటే నల్ల పసుపుని ఒక రెడ్ కలర్ క్లాత్‌లో కట్టేసి మన బీరువాలో గాని, లేదు మన వ్యాపార స్థలంలో లాకర్స్ ఉంటాయి కదా! ఆ లాకర్స్‌లో గాని
పెట్టుకునేటటువంటి సాంప్రదాయం ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. బికాజ్ ఏంటంటే నల్ల పసుపు యొక్క ప్రత్యేకత ఏమిటో తెలిస్తే వాళ్ళు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే నల్ల పసుపు అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. అలాగే మనిషి ఉపయోగించుకుంటే కాదు, లేదు, రాదు అనకుండా దేన్నైనా సాధించేటటువంటి అవకాశం నల్ల పసుపు ద్వారా కలుగుతుంది మనిషికి. సాధారణంగా మనం పచ్చి పసుపు కొమ్ముల గురించి అవును. వింటాం. అవును. దాన్ని కొంతమంది రుద్ది ఏదైనా పింపుల్స్ వచ్చినప్పుడు లేకపోతే ముఖ వర్చస్ కోసం అవునండి. పచ్చి పసుపు కొమ్ములను వాడతారు. అవును. ఆ ఎండబెట్టిన తర్వాత మనం పసుపుగా వాడుకుంటున్నాం. అవును. అవునండి. మరి మనకి ఈ నల్ల పసుపు అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పండిస్తారు? ఇది మామూలుగా సాధారణమైనటువంటి ప్రదేశాల్లో పండేటటువంటిది కాదండి. ఇది చాలా మట్టుకు చాలా అరుదుగా అడవులలో కావచ్చు, లేదు అనంటే గనక రాజమండ్రిలో గాని, లేదు అనంటే గనక బీహార్ లాంటి ప్రదేశాల్లో గాని, రాజమండ్రిలో దొరుకుతుంది. రాజమండ్రి అంటే అది పండించే వాళ్ళు కొంతమంది ఉన్నారు రాజమండ్రి. అంటే నాకు తెలిసిన క్లయింట్స్ అంటే చాలా మంది నల్ల పసుపు అది ఫర్ 1 కేజీ 25,000 ఉంటుంది. ఫర్ కేజీ. ఫర్ కేజీ 20. అందుకే చాలా మంది నల్ల పసుపు గురించి తెలుసుకొని చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే గనక దీన్ని తమ ఇండ్లలో మామూలు చెట్లు పెంచుకునే ఉంటుంది కదండి, లేదా ఇంట్లో ఎక్కువ స్థలం ఉందనుకోండి దాన్ని పెంచుకునేటటువంటి విధానం చేస్తున్నారు. దాన్ని ఒక బిజినెస్ లాగా కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు. ఇది కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా పండేటటువంటి పద్ధతులు ఉన్నాయి. దానికి ఎందుకంటే నేచర్ వాతావరణం అనేటటువంటి దానికి అనుకూలంగా ఉండాలి, లేకపోతే అది పండదు, ఆ చెట్టు అనేది పెరగకుండా ఉంటుంది. కాబట్టి దానికి ప్రత్యేకమైన వాటర్ కావాలి, ప్రత్యేకంగా దాని సూర్యకిరణాలు అనేటటువంటి ప్రత్యేకంగా దాని మీద పడేటటువంటి విధానాలు చూసుకోవాలి. ఆ చెట్టు పెంచాలంటే చాలా కష్టతరం, అది అన్ని చోట్ల పెరగదు. అందుకే అది కొన్ని చోట్ల మాత్రమే పెరుగుతుంది అనేటటువంటిది ప్రత్యేకంగా చాలా మంది తెలుసుకుంటారు, దానికి ప్రత్యేకంగా పండిస్తున్నారు. అందుకే ఈ నల్ల పసుపు చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇది వాడే పద్ధతులు కూడా మీరన్నారు మామూలుగా మనం చర్మ సౌందర్యం కోసం పసుపును వాడుతూ ఉంటాం. కానీ ఈ బ్లాక్ టర్మరిక్ అనేటటువంటి దుంపలు ఎలాగైతే ఉంటాయో అది పాలల్లో గాని, లేదా గోరువెచ్చని నీరులో గాని, లేదు అనంటే గనక ప్రత్యేకంగా మనము తీసుకునేటటువంటి ఆహారంలో గాని చిన్న ముక్కలుగా వేసుకొని అది భుజించడం వల్ల అల్సర్, గ్యాస్, ఆ తర్వాత షుగరు, ఆ తర్వాత బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అనేటటువంటిది కూడా మనకు శాస్త్రంలో ఇచ్చినటువంటి విధానాలు. అంటే ఆరోగ్య సూత్రాలు అనేటటువంటి గ్రంథంలో ఈ బ్లాక్ టర్మరిక్ దేనికోసం ఉపయోగిస్తారు అనేటటువంటి థియరీ ఒక దాంట్లో చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఎక్కువగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి? ఎవరైనా అంటే దాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. దాని గురించి తెలియాలి, అవగాహన ఉంటే అందరికీ అర్థమవుతుంది. ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. తెలియనటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళని సంప్రదించి ఉపయోగించుకోవచ్చు. ఇది పెద్ద అంటే వేరే రకమైన కోణంలో చూసేది ఇది ఒక శుభాన్ని, అదృష్టాన్ని ఇచ్చేది. దీన్ని పూజనీయంగా చూసుకోవచ్చు, లేదు అంటే హెల్త్ రిలేటెడ్గా కూడా దీన్ని చూసుకోవచ్చు. అంటే మీరు చెబుతున్న దాని ప్రకారము పండితులుగా ఉన్న మీలాంటి వారు పూజాది కార్యక్రమాలకు కొన్ని రకాల స్పెషల్ పూజలు ఉపయోగిస్తూ ఉంటారు. అలానే సామాన్యులు ఉంటారు, మతంతో సంబంధం లేకుండా, వర్గాలతో సంబంధం లేకుండా ఆరోగ్య రీత్యా కూడా దీన్ని వాడచ్చు. కానీ ఎలా వాడచ్చు? ఆరోగ్య రీత్యా అంటే గనక దాన్ని అంటే మామూలుగా అంటే నేను మళ్ళీ మీకు ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను. మామూలుగా మనం ఈ అల్లం యొక్క ఇవి ఉంటాయి కదండి, అల్లము మామూలుగా అజీర్తి అయినప్పుడు మామూలుగా అల్లం వేయించి పెంక మీద వేయించేసి అవి భుజించడం ద్వారా అజీర్తి సమస్యలు తీరిపోతాయి అనేటటువంటిది మా అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం అల్లముకి ఏదన్నా నోట్లో కచ్చపిచ్చ నమలేసి మనం వాటర్ తాగేస్తాము. అది ఇప్పుడు సేమ్ ఆ బ్లాక్ టర్మరిక్ కూడా సేమ్ మీకు అల్లం లాగానే ఉంటుంది. కాకపోతే ఇలిస్తే మాత్రం అది నీలి రంగులో కనిపిస్తుంది. కాస్త ఎండింది అనుకోండి బ్లాక్ కలర్ లో మారిపోతూ ఉంటుంది. అంటే పచ్చి పసుపు కొమ్ము నీలి రంగులో ఉంటుంది. నీలి రంగులో ఉంటుంది పచ్చిది. అలాగే దీన్ని మామూలుగా వేయించి మనం డైరెక్ట్ గా తినొచ్చు. అలాగే లేదు అని అంటే కనుక దాన్ని గ్రైండింగ్ లా చేసుకొని పాలల్లో కానీ, గోరువెచ్చని నీళ్ళలో కానీ మనం కలుపుకొని తాగడం వల్ల మీకు మామూలుగా మన శరీరంలో మనకు తెలియని ఎన్నో రోగాలు ఉంటాయి. మనం దాన్ని కొన్నిసార్లు బయటపడతాయి, కొన్ని లోపలనే జరుగుతూ ఉంటాయి. మీకు తెలుసో తెలియదు, క్యాన్సర్కి కూడా ఈ బ్లాక్ టర్మరిక్ వాడతారు. క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ బ్లాక్ టర్మరిక్ని వాడితే ఏమవుతుంది అంటే కనుక కొంతవరకు ఆయుష్ని పెంచుకోవచ్చు అనేటటువంటిది కూడా మనకు తెలుస్తుంది. మెయిన్గా ఆరోగ్య ప్రయోజనాలు. మామూలుగా ఇది బ్లాక్ టర్మరిక్ ఎండిన తర్వాత వశీకరణ గురించి పెట్టుకునే వాళ్ళు, గుప్తందిలో వేట కోసం వెళ్ళేటప్పుడు పెట్టుకునే వాళ్ళు, లేదు అనంటే గనక ఈ నల్ల పసుపు అనేటటువంటిది మనం మామూలుగా గుప్త నిధులు ఉన్నాయి అని తెలుసుకోవడానికి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే దీన్ని తిలకంలా వాడుతూ ఉంటారు. మామూలుగా పూజలో ప్రత్యేకంగా వాడతారు. దీన్ని వాడేటటువంటి ప్రయోజనాలు అనేక రకాలుగా ఉన్నాయి.
బికాజ్ ఇది ఏంటంటే అదృష్టాన్ని అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆ ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేటటువంటిది బ్లాక్ టర్మరిక్. మామూలుగా చాలా మంది లక్ష్మీ కటాక్షం కోసము చాలా మంది అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, అలాంటి వారు ఏం చేస్తారంటే ఒక రెడ్ కలర్ క్లాత్ లో ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదు ధనం కోసం కావాలి అంటే కనుక లాకర్ లో కానీ పెట్టుకుంటూ ఉంటారు. చాలా మంది బీరవాళ్ళలో కూడా పెట్టుకునేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు దీని ద్వారా కలుగుతాయి. అంటే ఆరోగ్యము ఉంది, అందము ఉంది, అన్నీ మీరు ఉన్నాయి. అన్నట్టు దైవ కార్యాలకు కూడా వాడచ్చు. దైవ కార్యాలకు, ఆరోగ్యానికి, హెల్త్ కి, తర్వాత వచ్చేసి మన రోగాల్ని కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే గుప్త నిధుల వేట కోసం వెళ్ళేటటువంటి వారికి, అలాగే అమ్మవారి యొక్క పూజలో వాడడానికి, ఇలా అనేక రకాలుగా దాన్ని అయితే ఎవరికైతే కావాలో దేనికోసం కావాలో తెలుసుకుంటే దానికోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి దుంపలు కొన్ని ఉంటాయి, అవి ఇస్తే గనక వాళ్ళకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. గురుగారు బ్లాక్ టర్మరిక్ గురించి చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీరామ్.